నియోజకవర్గంలో గత 7 రోజుల నుంచి చతుర్వేదాలకు సంబంధించిన పారాయణంతో పాటు ఈరోజు మరి యాగ నిర్వహణ కార్యక్రమాలు జరగటం, దాంట్లో మేము పాల్గొనడం, ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సహచర మంత్రివర్గ సోదరిమణి గౌరవనీయులు కొండ సురేఖ గారు, అదేవిధంగా పెద్దలు గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు స్థానిక ఎమ్మెల్సీ గారు జీవన్ రెడ్డి గారు, ఈ ప్రాంతానికి కొత్త ఊపుతో మార్పు తీసుకురావాలని లక్ష్మీ నరసింహస్వామి దివ్య ఆశీస్సులతో మరి మొన్న ఎన్నికల్లో గెలిచి ఈ ప్రాంత శాసనసభ్యునిగా మన ముందటున్న సోదరులు లక్ష్మణ్ కుమార్ మా ప్రభుత్వ విప్ గారు, అదేవిధంగా అనేక మంది పెద్దలు, ఈరోజు వేద పండితులు, వేదమూర్తులు, అదేవిధంగా భక్తజన సోదరులకు సోదరిమణులకు పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారాలు తెలియజేస్తాను. మరి శ్రీ ప్రేమిక వరద వేద పరిపాలన సభ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమానికి వేద పండితులు కేదారి గణపాటి గారి ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా ఈ మహోత్సవాన్ని మాకు పాల్గొనే అవకాశం కల్పించిన ఇక్కడ ఉన్న పెద్దలందరికీ, ఈ ధర్మపురి పుణ్యక్షేత్రం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి మా కుటుంబ ఇలవేలు. మేము ప్రతి సందర్భంలో ఇక్కడికి వస్తూ ఉంటాం. ప్రతినిత్యం ఆ నరసింహస్వామి ఆశీస్సులు తీసుకొని ముందుకు నడవడం జరుగుతుంది. ఈరోజు జరిగిన యాగానికి సంబంధించి ఒక గొప్ప ఆలోచన చేసి ఇక్కడ ఉన్న బ్రహ్మముఖులందరూ కూడా కలుసుకొని సోదరుడు లక్ష్మణ్ కుమార్ గారి సహకారంతో, మరి ఎండోమెంట్స్ మినిస్టర్ గారు కొండ సురేఖ గారి సహకారంతో దిగ్విజయంగా మరి ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసుకొని మనకు రాబోయే కాలంలో కొత్తగా ఏర్పడ్డ మా ప్రభుత్వానికి ఆ దివ్య ఆశీస్సులు ఎప్పుడు కూడా ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ, మరి ఈ ప్రాంతానికి సంబంధించిన అనేక సమస్యల పరిష్కార మార్గంలో ఆ భగవంతుడు ఒక దిక్సూచిగా నిలబడి మరి ఎండోమెంట్స్ మినిస్టర్ గారు, అదేవిధంగా మా సోదరుడు లక్ష్మణ్ కుమార్ గారు ఈరోజు కొన్ని సమస్యలను వారికి తెలియజేయడం జరిగింది, మాకు తెలియజేయడం జరిగింది. ప్రభుత్వం నిస్సందేహంగా ఈరోజు ఎండోమెంట్స్కు సంబంధించి కానీ, ఈరోజు మా ఐటీ డిపార్ట్మెంట్కి సంబంధించి కానీ, పరిశ్రమలకు సంబంధించి కానీ ఒక మార్పును చూపెట్టే ప్రయత్నం మేము అడుగులు వేస్తా ఉన్నాం. ఆ భగవంతుని ఆశీస్సులు కోరుతూ మా సోదరుడు లక్ష్మణ్ నాయకత్వంలో శతాబ్దాల చరిత్ర కలిగినటువంటి ధర్మపురి క్షేత్రంలో మరి స్థానిక ఎమ్మెల్యే లక్ష్మణ్ గారి నాయకత్వంలో ఈవో గారు, చైర్మన్ గారు మరియు స్థానిక ఎమ్మెల్సీ మాజీ మంత్రివర్యులు సోదరుడు జీవన్ రెడ్డి గారు, అదేవిధంగా నా సహచర మంత్రులు ఐటీ మంత్రి శ్రీధర్ బాబు గారు, ఇక్కడ విచ్చేసిన అందరి వేద పండితులందరికీ విచ్చేందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారం. మరి గత 7 రోజులుగా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తాం. దీంట్లో ముఖ్యంగా గోదావరి తీరంలో వేసినటువంటి ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో 18/1/24 నుంచి 24/1/24 వరకు శ్రీ ప్రేమిక వరద వేద పరిపాలన సభ హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో గతంలో ఇప్పుడు గణపాటి గారు చెప్పినట్టుగా మంగళగిరి, వేదాద్రి, సింహాచలం తదితర నరసింహ క్షేత్రాలలో చేసిన విధంగా 21 మంది వేద పండితులతోటి సంపూర్ణ కృష్ణ యజుర్వేద క్రమ పారాయణం, సంపూర్ణ ఋగ్వేద భావనం, సంపూర్ణ సామవేద పారాయణం ప్రతిరోజు ఉదయము సాయంత్రము చేసి ఈరోజు పూర్ణాహుతి
ఏర్పాటు చేసి మమ్మల్ని అతిథులుగా ఆహ్వానించి మా చేత ఆ పుణ్య కార్యక్రమాన్ని చేయించినందుకు మరి వారందరికీ కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే లక్ష్మణ్ గారు వారు ఎంతో శ్రద్ధతో మరి ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ కార్యక్రమాన్ని వారు వెంట ఉండి ఈ 7 రోజులు కూడా వచ్చినటువంటి అతిథులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్ని మరి అరేంజ్మెంట్స్ కూడా చేసి మరి భోజనం కూడా మంచి భోజనం అందించి మీరందరూ కూడా మనస్ఫూర్తిగా మనశ్శాంతితో మరి భక్తి శ్రద్ధలతో ఈ యొక్క యాగం చేసే అవకాశం కల్పించినందుకు వారికి కూడా అభినందిస్తూ ఉన్నాను. మరి మా కుటుంబం కూడా లక్ష్మీ నరసింహస్వామి ఇలవేలకు మా కుటుంబానికి కూడా ఎక్కడ ఉన్నా కూడా మేము మా ఆయన గడియ కూడా లక్ష్మీ నరసింహస్వామి గడియ, అందుకని ఎక్కువగా లక్ష్మీ నరసింహస్వామిని మేము పూజిస్తూ ఉంటాము. అట్లనే మేము కూడా భక్తులమే. మీకు తెలుసు మా మురళి గారు అక్కడ గుడి సాయిబాబా గుడి కట్టారు, అదేవిధంగా మైసమ్మ గుడి కట్టారు. ఇక్కడ ఎవరు చూసారో చూడలేదు కానీ నర్సాపేట వెళ్ళేటప్పుడు మెయిన్ రోడ్డు మీద ఉంటుంది, మీరు ఒకసారి దర్శించుకొని వెళ్ళాల్సిందిగా కూడా కోరుతా ఉన్నాను. ఆయనకి ఇంకొక కోరిక ఉంది, గుట్ట మీద శివాలయం కట్టాలని. మా గుట్ట ఉంది మా ఊళ్ళో, అది కూడా ఆయన అనుకుంటారంటే పూర్తి చేస్తారు. అటువంటి వ్యక్తిత్వం మాలో ఉంది కాబట్టి మరి నాకు దేవుడు ఈ అవకాశం ఇచ్చి ఈరోజు దేవాదాయ శాఖ మంత్రిగా నాకు ఇవ్వడము, మరి ముఖ్యమంత్రి గారి శాఖ నాకు అప్పచెప్పడము నేను బాధ్యతగా స్వీకరిస్తూ ఈ నా పదవి ఉన్నంత కాలము కూడా టెంపుల్స్ డెవలప్మెంట్ విషయంలో ఎక్కడ కూడా వెనుకంజ వేయకుండా ఎక్కడ ఏ అవసరాలు ఉన్నా కూడా వాటిని తీర్చడానికి నా యొక్క ప్రయత్నం పూర్తిగా చేస్తాను. స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే గారి మంత్రుల సహకారంతో ఒక నేను కాకుండా టూరిజం, ఆర్టీసీ అందరం కలిపి చేస్తే అది ఇంకా చాలా బాగుంటుంది. ఆ విధంగా మేము ప్లాన్ చేయాలని అనుకుంటా ఉన్నాము. తప్పకుండా భక్తుల సంఖ్యను పెంచే విధంగా ఆ ఏర్పాట్లు కూడా ఏమన్నా ఉంటే చేసి ఎక్కువగా భక్తులు వచ్చినప్పుడు మనకు వాటి ప్రాముఖ్యత, గుడి ప్రాముఖ్యత అనేది కూడా తెలియాల్సిన అవసరం ఉంది. నేను ఇప్పుడే ఎమ్మెల్యే గారికి ఇక్కడ యువ గారికి కూడా చెప్తున్నాను, మీరు ఒక డాక్యుమెంటరీ లాగా ఈ గుడి యొక్క చరిత్రను ఒక డాక్యుమెంటరీ రూపంలో తీసి అది క్యాసెట్స్గా చేసి మీరు అమ్మినట్టయితే గుడి యొక్క ప్రాశస్త్యం ఏంటిది అనేది ప్రజలకు కూడా తెలిసేటువంటి అవకాశం ఉంటుంది. ఆ దిశగా మీరు వెళ్ళాలని ఎక్కువగా హోర్డింగ్స్ అట్లాంటివి, ఎందుకంటే మనకు ప్రచారంతో జనాలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు ఫ్రీ బస్సులు పెట్టాం కాబట్టి మహిళల సంఖ్య ఎక్కువగా పెరుగుతూ ఉంది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మన గుడి యొక్క ప్రచారాన్ని కూడా మనం ఎక్కువగా చేసుకోవాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇంతే కలెక్టర్ గారు కూడా మాట్లాడారు, ఈ గుడికి చాలా తక్కువ స్థలం ఉంది, మేము దాన్ని ఇంకా చుట్టుపక్కల కొన్ని ఆక్యుపై అయిన